దీని ఈరోజు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. సాటర్డే ఇవాళ మా బావ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అది హ్యూస్టన్. సో మా మమ్మీ ఏమో మా చెల్లి దగ్గర ఉంది, తనని పిక్ చేసుకొని హ్యూస్టన్ వెళ్తే ఈవినింగ్ బర్త్డే పార్టీ. అండ్ రేపేమో స్వామినారాయణ టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ 9కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ టైం ఇప్పుడు 11 అవుతుంది. వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అటు నుంచి వెళ్తాం అనమాట. అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం, పిల్లలు కూడా కార్లో ఎక్కేసారు. ఇప్పుడు ఇంకా హ్యూస్టన్కి బయలుదేరుతున్నాం. ఏం చేస్తున్నావు వాహిన్? కార్లో ఎక్కి రెడీగా ఉండమన్నా, ఇట్లా ఎక్కి దూకి ఒక వెనుక అనమాట. బయలుదేరిన అరగంటకే పిల్లలకి ఆకలేసేసింది అనమాట. అంటే ఇంట్లో పాలు బ్రెడ్ తిన్నారు కానీ లైక్ బయటకు రాగానే ఆకలి ఆకలి టిపికల్ పిల్లలు అడుగుతారు కదా, అలా అనమాట. సో బయటకు వస్తే ఏదో ఒకటి వెరైటీగా తినచ్చు అని చెప్పి వాళ్ళు బయటకు రాగానే ఆకలి అన్నారు. బేసిక్గా ఆకలి వేసిందో లేదో తెలియదు, బట్ మేమైతే ఇక్కడ పికప్ చేసుకోవడానికి చాలా షాపులు ఉంటాయి కదా, దాంట్లో బక్కీస్ అని ఒక షాప్ ఉంటే అక్కడ పికప్ చేసుకుంటున్నాం అనమాట. వెజ్ బర్గర్, చికెన్ బర్గర్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ చికెన్ బర్గర్ లేదంట, బీఫ్ బర్గర్ ఉందన్నారు. మనం బీఫ్ అవి తినాం కాబట్టి వద్దు, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నాం. అండ్ అమ్మని కూడా ఇక్కడికి తీసుకొచ్చేయమని చెప్పాను చెల్లి వాళ్ళకి. సో అమ్మ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తనని ఇక్కడి నుంచి పికప్ చేసుకుంటాం. లైక్ ఇది మధ్యలో అనమాట, చెల్లి వాళ్ళ ఇంటికి మా ఇంటికి. అందుకని అమ్మ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. పనిలో పని అని చెప్పి ఈ మళ్ళీ ఆపకుండా ఇంకో 2 గంటలు ఇక్కడ ఫుడ్ తీసేసుకున్నాము. మనకు అమెరికాలో ఇండియాలో ఉన్నంత మంది కజిన్స్ ఫ్యామిలీ ఉండరు కాబట్టి ఉన్న వాళ్ళకే ఏదన్నా ఇలా పార్టీస్ ఉంటే పిల్లలు తీసుకొని వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటాం అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా బాగా కలిస్తే ఒకరికొకరు తెలుస్తారు కదా. మనం చిన్నప్పుడు అంటే లైక్ సమ్మర్ హాలిడేస్కి, పండగలకి, సంక్రాంతికి అందరి దగ్గరికి అమ్మమ్మ ఇంటికో నాన్నమ్మ ఇంటికి వెళ్ళి అందరం కలిసేవాళ్ళం. ఇక్కడ అలా కొద్దిగా కష్టమే, బట్ ఇలా ఎప్పుడైనా పార్టీస్ అవి ఇవి ఉంటే మాత్రం కంపల్సరీ అందరు కజిన్స్తో కలిసేలాగే చూస్తాను. బికాస్ దే షుడ్ నో హూ దేర్ కజిన్స్ ఆర్ అండ్ ఫ్యామిలీస్. అండ్ అలానే ఎవ్రీ ఇయర్ కూడా ఇండియా 1 మంత్ ఖచ్చితంగా వస్తాను. సో అక్కడ కూడా అందరు కజిన్స్ని మీట్ అవుతారని. ఫుడ్ వచ్చే లోపల అదిగో అమ్మ వచ్చేసింది. సో వెదరు వాహిని వెళ్ళి హాయ్ చెప్తున్నారు, ఏదో మా అమ్మని చూసి 4 రోజులు అయినట్టు. బట్ లాస్ట్ వీకే అమ్మ వచ్చింది. ఇద్దరం నేను చెల్లి సేమ్ ఊర్లో ఉంటాము, జస్ట్ 40 మినిట్స్ మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి. అండ్ ఎవ్రీ వీక్ అమ్మ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తానమాట. అండ్ మా చెల్లికి కూడా ఒక అబ్బాయి, ఇప్పుడు 2వ బాబు పుట్టాడని అమ్మ ఇండియా నుంచి వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు అయితే చక్కగా ఎవ్రీ వీక్ కలిసి ఆడుకుంటారనమాట. అండ్ ఇద్దరు మా చెల్లెల అత్తరు సేమ్ ఏజ్. చెల్లికి బాగా పుట్టి లైక్ 1 మంత్ కూడా ఇంకా అవ్వలేదు. ఇంకా తన బర్త్డేకి రావాలంటే కష్టం అని అమ్మను అతర్వ్ మాత్రమే వస్తున్నారనమాట. చెల్లి ఇంకా చిన్నోడు రావట్లేదు. వహిన అతర్వ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరికి ఏంటంటే లైక్ వీకెండ్ మేము మీట్ అవుతాం, అయినా కూడా వాళ్ళు వీక్ డేస్లో ఒక్కొక్కసారి నేను అతర్ని చూడాలని వహిని చూడాలని అతర్వ్ వీడియో కాల్స్ చేసి మరీ మాట్లాడుకుంటారు. లైక్ దే ఆర్ సో క్లోజ్. లాస్ట్ ఇయర్ ఇండియాలో కూడా 3 months ఉన్నామన్నమాట. అప్పుడైతే ఇంకా బాగా క్లోజ్ అయిపోయారు వాళ్ళు. దే జస్ట్ ఆర్ లైక్ బ్రదర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్ లాగా. ఈ లోపైతే ఫుడ్ వచ్చేసింది. ఇంకా వాళ్ళకి కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత అందరం కార్కేసాం. సో విల్ బీ గోయింగ్ నాన్ స్టాప్గా హ్యూస్టన్ వరకు ఆగకుండా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. మధ్యలో బాత్రూమ్లని మళ్ళీ ఆకలని ఆపకుండా ఉంటే చాలు. సో వాళ్ళేమో పిల్లలు చిన్న చికెన్ బర్గర్స్ ఆర్డర్ చేశారనమాట. సో వాళ్ళకి అవి వచ్చినాయి, హ్యాపీగా కూర్చొని వెనక తినేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా ఒక 1 hour 40 minutes పడుతుంది. ఈ లోపు కార్లో అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. పిల్లలు 1.5 hour కార్లో ఉండడం కొంచెం కష్టమే, బట్ ఐ ట్రై టు కీప్ దమ్ ఎంటర్టైన్. ఇంతకీ నేనేదో ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను, అస్సలు బాగాలేదు. అమ్మాయ ఫైనల్గా 2.5 hours తర్వాత కార్లో పిల్లలు గందరగోళం చేశారు, బట్ స్టిల్ వచ్చేసాం. ఇది ఈవినింగ్ పార్టీకి బిర్యానీ ఎవరు చేయాలని బాయ్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇదిగో వీళ్ళమ్మాయిదే అనమాట బర్త్డే. హడావిడి ఏం వండాలి ఏం చేయాలి అని. బర్త్డే పాప ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ పడుకుంది. ఈ పాప బర్త్డేకి మేము వచ్చింది. బర్త్డే అప్పుడు పిల్లలు మధ్యాహ్నం పడుకుంటేనే బెస్ట్ అండి. నైట్ కేక్ కట్ చేసే వరకు కొంచెం క్రాంకీ అవ్వకుండా ఉండరు. అండ్ తినే బర్త్డే బేబీ వాళ్ళ మామ
యూజువల్‌గా ఇక్కడ బర్త్‌డేస్‌కి కానీ, చిన్న చిన్న పార్టీస్‌కి కానీ అన్నీ దొరుకుతాయనమాట. అండ్ కొంచెం ఈజీగానే ఉంటది చేసుకోవడానికి. సో, డెకరేషన్స్ అన్నీ మనమే చేసుకుంటాం పార్టీస్‌కి. సో, హెల్ప్ కావాలేమో అని అడిగితే తిను ఈసారి బయట వాళ్ళకిచ్చేసాడంట. ఆల్రెడీ డెకరేషన్ ఆల్ సెట్ అన్నాడు. సో, అది చూడ్డానికి పైకెళ్తున్నా. లెట్స్ గో, లెట్స్ గో. వావ్! సో, గోల్డ్ అండ్ వైట్ థీమ్ ఫుల్లీ చిన్న డెకరేషనే ఇంట్లోనే. అంటే కొంతమందికే చేశాడు. ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్ వాళ్ళు ఇండియా ఎళ్ళినప్పుడు ఫుల్ ఇండియాలో అందరికీ ప్రీ బర్త్‌డే లాగా ఆల్రెడీ పార్టీ ఇచ్చేసి వచ్చాడంట. సో, ఇక్కడ జస్ట్ యూఎస్‌లో ఉన్న కజిన్స్ అండ్ ఫ్యామిలీస్‌కి మాత్రం కొంతమందికి చేశాడు. సో, డెకరేషన్ మినిమల్‌గా పెట్టాడంట. లైక్ జస్ట్ బెలూన్స్ అండ్ థింగ్స్. బట్ చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఇవొచ్చి రిటర్న్ గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ యూజ్ అయ్యేటట్టు చక్కగా థర్మో ఫ్లాస్క్‌లు పెట్టారు. బెస్ట్ పార్ట్ అందరం యూజ్ చేస్తాం అది. అండ్ ఇంకా చిన్న వాళ్ళకి వచ్చి అక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేశారనమాట. ఫుడ్ బయట ఇచ్చేసారంట. బట్ కొన్ని అయితే మా అమ్మ కుక్ చేయాలి. సో మా అమ్మ ఈస్ గోయింగ్ టు మేక్ చికెన్ కర్రీ. నైట్కి ఇంకా కుకింగ్ అంతా ఉంది కాబట్టి మధ్యాహ్నానికి జస్ట్ పప్పు రైస్ తినేసామన్నమాట. మాకైతే ఏమన్నా బయట నుంచి తెచ్చుకునే వాళ్ళం. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి జస్ట్ ఊరికే పప్పు చేసుకున్నాము. ఒక గంట సేపు తర్వాత ఎలాగో ఫుల్ హడావిడి స్టార్ట్ అవుతుందని అందరం భోంచేసేటప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని కాసేపు కబుర్లన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవాలనుకున్నాం. యాక్చువల్లీ ఫుడ్ తినేసిన తర్వాత బయట నుంచి కప్ కేక్స్ తేవాలన్నారు. సో దానికి వెళ్తున్నాం. మేము ఇక్కడ తినే లోపల అమ్మ అయితే పిల్లలకి అన్నం పెట్టేస్తుంది. అందరు ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటా బిజీగా ఉన్నారు. ఇగో నాకైతే ఈ చిన్నదాన్ని ఇచ్చారు. దీంతో ఈరోజు హ్యాపీ బర్త్డే. మీదేనా మీదేనా మీది ఈరోజు హ్యాపీ బర్త్డే. నేను పాపాయిని తీసుకొని వచ్చే లోపల బిర్యానీ కాస్త చికెన్ కర్రీ అయిపోయింది. అమ్మ తమ్ముడు కలిసి ఇంకా చికెన్ కర్రీకి కావాల్సిన ప్రెప్ అంతా చేసుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. అమ్మ వంట చేస్తుంది. నాకు ఎలాగో ఏం పని లేదు. మా తమ్ముడు ఇగో మా బావగాడు ముగ్గురం కలిసి ఇక్కడ ఏదో మంచి ఏం చెప్పాలి నథింగ్ బంట్ కేక్స్. నర్తకియా నథింగ్ బంట్ కేక్స్. నథింగ్ బన్ కేక్స్ అంట. అక్కడే బన్స్ చాలా బాగుంటాయి. అండ్ పాప కప్ కేక్స్ అక్కడ ఆర్డర్ చేశారంట. సో తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. Sit on the other side. White chocolate raspberry and CEM. What is it? CEM? కాదు లెమన్ నా మంద. బాగుంటుంది లెమన్. ఓకే, ఇంకొకటి CCC చాక్లెట్ చిప్. ఓకే, దీని మీద ఇది లేదు. సో ఇలా కొంటున్నాం. ఈ ట్రే 29.99 అంట. సో ఇలా ట్రే దీని మీద మనం అడిగిన క్యాప్స్ పెట్టి ఇస్తారు. సో 2 సెట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో సరిపోతాయా? నేను ఒక కప్ కేక్ టేస్ట్ చేద్దామని తెచ్చుకున్నాను. అంటే ఇది కప్ కేక్ సైజులో లేదు, కొంచెం పెద్ద సైజులో ఉంది. అలా బౌల్లో ఇచ్చాడనమాట.
ఎలా తినాలో కూడా తెలియలేదు. సో అది తీస్తుంటే రావట్లేదు అనమాట. ఫైనల్గా నోరు కూడా సరిపోలేదు, అంత కప్ కేక్ వచ్చింది. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పైన క్రీమ్ నేను అంతగా తినను, సో ఐ వాజ్ జస్ట్ ఈటింగ్ ద కేక్ అట్ ద బాటమ్. కేక్ చాలా బాగుంది. సో ఇవి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళినాక అందరు సర్దుకోవాలి. ఇప్పుడే ఇంకా పీపుల్ రావడం స్టార్ట్ అయ్యారంట. మేము ఇంకా రోమింగ్లోనే ఉన్నాం. సో ఇంటికి వెళ్ళాక గెస్ట్ని కూడా వీ విల్ రిసీవ్ దెమ్. పదండి పదండి ఇంక వెళ్దాం. లెట్స్ గో. బర్త్డే అంటే ఇండియాలో మనం హ్యాపీగా అక్కడ కూర్చుంటే అన్ని ఇంటికి వచ్చేస్తాం. అమెరికాలో బర్త్డే అంటే కుక్కలాగా మనమే అన్నీ చేసుకొని ఇలా తిరిగి 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 ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ కూడా అయిన తర్వాత గెస్ట్ని రిసీవ్ చేసుకొని బర్త్డే చేసుకొని లోపలికి బర్త్డే చేసుకొని మళ్ళీ డెకరేషన్ అంతా మనమే పిల్లల్ని కూడా చూసుకొని పడుకోవాలి. ఇంకా ఇంటికి వచ్చేసాం. సో యమ్మీ యమ్మీ కప్ కేక్స్ని ఆల్రెడీ డెకరేషన్ వాళ్ళు మన కప్ కేక్స్ ట్రే ఆర్ స్టాండ్ వాట్ ఎవర్ అది ఇచ్చేసారనమాట, 2 లేయర్స్. ఇప్పుడు తెచ్చిన కప్ కేక్స్ అక్కడ సర్దేద్దాం అనుకుంటున్నాము. బట్ ఏంటంటే పిల్లల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. పిల్లలందరికీ కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో పెట్టగానే తినేస్తారు. బట్ ఇప్పుడైతే కేక్ కన్నా ముందు దీన్ని అయితే మేము సర్దేస్తున్నాము. పిల్లలు పైకి రానివ్వకుండా చూసుకున్నాం. పార్టీ అయిన తర్వాత ఇవన్నీ కిడ్స్కే, బట్ పార్టీ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, బికాస్ దే లవ్ కప్ కేక్స్. చూడగానే తినేస్తారనమాట. అండ్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇండియాలో చేసిన బర్త్డే పార్టీ వీడియోని తన టీవీలో ప్లే చేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఎవరెవరు వచ్చారు ఏంటి అని. సో అందరూ కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాం లైక్ 30 minutes. 6 అయిపోయింది. ఇంకా మనం రెడీ అవ్వడం స్టార్ట్ చేసి పిల్లలకి కూడా రెడీ చేయాలి కాబట్టి అయితే నేను రెడీ అయిపోతాను. లెట్స్ గెట్ రెడీ ఫర్ ద బర్త్డే. మనం రెడీ అయ్యాక పిల్లల్ని రెడీ చేయాలంటే కొంచెం టఫే. అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఐ విల్ టేక్ మై స్వీట్ టైం కొంచెం రెడీ అవ్వడానికి. లేకపోతే మనం రెడీ అయ్యేటప్పుడల్లా ఇంకా వాళ్ళని రెడీ చేయలేదు, వాళ్ళని రెడీ చేయడం అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో దాట్స్ వై ఫస్ట్ వాళ్ళని, సో వాళ్ళకి స్నానాలు చేయించేసాను, రెడీ చేసేస్తున్నాను అనమాట. వెదుర్కి వాహిన్కి ఎప్పుడు ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్లే కొంటాను, లైక్ ట్విన్స్కి వేసినట్టు నాకు అలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు మా అమ్మ నాకు చెల్లికి అలాగే వేసేది, డిఫరెంట్ కలర్స్ కానీ సేమ్ కలర్ కానీ. సో నేను వీళ్ళకి కూడా అలానే వేస్తాను అనమాట. సో చూసారంటే ఇద్దరికి సేమ్ కొన్నాను. సో వాళ్ళది అయిపోయింది. బాయ్స్ కదా కొంచెం ఈజీనే రెడీ చేయడానికి, పెద్ద జడలు అలా ఏముండదు, జస్ట్ డ్రెస్ వేసామా, క్రీమ్ రాసామా, అండ్ వాళ్ళకి గుండు కూడా, సో తల కూడా దువ్వే పని లేదు. సో వాళ్ళది చాలా క్విక్గా అయిపోయింది. ఇంకా నాకు యాక్చువల్లీ ఎక్కువ మేకప్ అది ఏం రాదండి, జస్ట్ క్రీము, సన్ స్క్రీన్. ఇంక డ్రెస్ వేసుకోవాలి. అయితే ఏం డ్రెస్ తెచ్చుకున్నానో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది చుడిదారు, హ్యాండ్స్ వస్తాయి. ఇది ఎప్పుడు విదుర్ సెకండ్ బర్త్డేకి కొనుక్కున్నాను. మళ్ళీ ఇప్పటి వరకు వేసుకోలేదన్నమాట. సో అందుకని ఈసారి ఎవరైనా బర్త్డేకి వేసుకుందాం డిసైడ్ అయ్యాను, ఇప్పుడు తెచ్చుకున్నాను. డ్రెస్ వేసుకున్న తర్వాత వీడియో తీసుకోవడం మర్చిపోయానండి. బట్ ఎనీవే ఈ పార్టీలో ఎక్కడ చోట కనిపిస్తాను కాబట్టి దట్స్ ఫైన్ అనుకుంటా. సో 7:15 అయిపోయింది, అందరు వచ్చేసారు. జస్ట్ కేక్ కట్ చేసే ముందు ఎవ్రీబడి ఈజ్ సిట్టింగ్ టుగెదర్ జస్ట్ టాకింగ్ అనమాట. అండ్ వీళ్ళు డిన్నర్కి బయట లైవ్ దోశ పెట్టించాను అనమాట. సో బయటికి వెళ్ళి చూద్దాం పదండి, భలే ఉంది. ఫుడ్ అంటే రెడీగా ఉండే మా ఆయన కాలికి ఆనియన్ దోశ, 1 ప్లేన్ దోశ.
కింద ఫుడ్ తినే వాళ్ళు తింటున్నారు అండ్ పైన ఫోటోగ్రాఫర్ వచ్చి లైక్ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేనైతే ముందు పిల్లలకి పెట్టేద్దామని, ఎందుకంటే పార్టీ స్టార్టింగ్లోనే పెట్టేస్తే మళ్ళీ నైట్ పెట్టాలి అనిపించకుండా నేను స్టార్ట్ చేయగానే అమ్మ వచ్చి తను పెడతానని చెప్పింది. సో నేను మళ్ళీ వీడియోలు తీసుకునే పనిలోకి వచ్చేసాను. సో హాఫ్ పీపుల్ డిన్నర్ చేసేసారు అండ్ దెన్ అందరినీ పైకి పిలిచామన్నమాట కేక్ కట్ అని చెప్పి. ఎందుకంటే పాపకి కొంచెం నిద్ర వచ్చేసింది అనమాట. మనందరం తినే వరకు పాపం పాప వెయిట్ చేయలేదు కదా. సో అందరం పైకి వచ్చేసాం. దేర్ యూ గో. Happy birthday to you. Happy birthday, dear Ishika. Happy birthday to you. సో బేబీ కేక్ కట్ చేసేసిందండి. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళిన మేమందరం బేబీ హెల్తీగా హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేసాం. చూస్తున్న మీరు కూడా పాపని విష్ చేసేయండి. కేక్ కట్ చేసిన తర్వాత అయితే పిల్లలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా కప్ కేక్స్ అన్నీ తీసుకొని తినేసారండి. దాని తర్వాత మేమందరం డిన్నర్ చేసేసాము. వెళ్ళే ముందు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసారు. మా పిల్లలు నిద్రపోయారని నేను తీసుకున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మాలాగా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో నేను నిద్రపోయాం. ఇంతకు మీకు ఒకటి చూపిస్తాను. పాప చూడండి ఎలా పాకుతుందో. మనం మోకాలతో పాకే వాళ్ళని చూస్తుంటాం. అండ్ ఇక్కడ యూఎస్లో కొంతమంది లైక్ చేతులతో ముందుకెళ్తారనమాట, అది కూడా చూసాం. కానీ ఈ పాప అయితే మాత్రం జస్ట్ 1 లెగ్తో ఒకలాగా కొత్తగా అనిపించింది. సో భలే ఫనీగా ఉంది. బట్ షీస్ డూయింగ్ గ్రేట్. సో అదండి, ఫైనల్లీ బర్త్డే చాలా చక్కగా మేము అనుకున్నట్టు మంచిగా గ్రాండ్గా జరిగింది. సో టైం ఇప్పుడు 10:30 అయింది. మా పిల్లలు అయితే ఎప్పుడో నిద్రపోయారు. ఇంకా కొంచెం క్లీనప్ ఉంది. అవన్నీ క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇంకా పడుకుంటాము. అండ్ రేపు మార్నింగ్ స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నాం. హ్యూస్టన్లో చాలా అంటే చాలా బాగుంటుందంట. సో అది చూసుకొని ఇంకా రేపు సండే కాబట్టి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా స్కూల్కి అంటే ఎల్లుండి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది. రేపు అన్నీ ప్యాక్ చేసుకోవాలి, ఇంకా పిండ్లు వేసుకోవాలి. సో అదండి, దట్స్ ఆల్. మళ్ళీ రేపు స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ చూపిస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్.